హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ప్రతిదీ ఎప్పుడు అందుబాటులోకి తేవాలి అని మనకి ఉన్న తెలుగు రాష్ట్రాలకి, మన తెలుగు ప్రజలకి, ఎక్కడున్న తెలుగు ప్రజలకి ఏదో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నా ద్వారా ఇవ్వాలనేది నేను పరితపిస్తాను తప్ప మరే ఉద్దేశం కాదు. నేను చేసే కంటెంట్ ఎవరికొకరు ఖచ్చితంగా ఎక్కడో చోట ఉపయోగపడుద్దని నేను ఆశిస్తాను. ఇకపోతే వీడియోలోకి లేట్ చేయకుండా ఏంటంటే ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. అసలు యూకేకి ఫార్మసిస్ట్గా రావాలంటే ఎలా? మనము చూసుకొని ఉంటాము. ఆల్రెడీ బీఫామ్ చేసి, ఎంఫామ్ చేసి, లేదా ఫార్మడీలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఫ్రెండ్స్ కానీ, మనకు తెలిసిన వాళ్ళకి కానీ, మన కుటుంబంలో కానీ చాలామంది ఉంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే చాలామంది నేను చూశాను ఇప్పుడు బీఫామ్ చేసి, ఎంఫామ్ చేసి వాళ్ళు ఏంటంటే ఎక్కడో చోట కెమికల్ ఫ్యాక్టరీలో చేయటం, ఫార్మా కంపెనీలో చేయటం, లేదా మెడికల్ కోడింగ్ సైడ్ వెళ్ళటం. మెడికల్ కోడింగ్లో అత్యధికంగా ఎక్కువ మంది ఫార్మసిస్టులు బీఫార్మసీ చేసిన వాళ్ళే ఉన్నారు. ఎంఫామ్ బీఫామ్ చేసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి అసలు యూకే రావడానికి ఎలా, అసలు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అసలు ప్రాసెస్ ఏంటి, ప్రతిదీ పిన్ టు పిన్, అసలు శాలరీ ఏంటి, ఎంత వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను నేను. అసలు ఇక్కడ ఎంత శాలరీ అంటే నర్సెస్ కన్నా స్టార్టింగ్ నర్సెస్ వచ్చి ఒక మినిమం జూనియర్ నర్స్, అప్పుడే రిజిస్టర్డ్ నర్స్ అప్పుడే తన జర్నీ కొనసాగించాలంటే ఇంతకుముందు మన వీడియోలో చెప్పినట్టు బ్యాండ్ 5 శాలరీతో స్టార్ట్ చేయాలి. కాకపోతే మన ఇండియా నుంచి వచ్చే ప్రతి ఫార్మసిస్ట్, మన ఇండియా నుంచి కదా ఓవర్సీస్ ఫార్మసిస్టులు ఎవరైనా వస్తే ఇక్కడ స్టార్టింగ్ మనకి ఫార్మసిస్టులకి చెప్పే మినిమం స్టార్టింగ్ బ్యాండ్ 6 పే అంటే 37,000 సంవత్సరానికి, అంటే 37 లక్షలు ప్రయాణం పే ఉంటుంది ఇక్కడ ఫార్మసిస్టులకి. స్టార్టింగ్ బ్యాండ్ 6 అంత ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ ఫార్మసిస్ట్లో. మన ఇక్కడ యూకేలో ఖచ్చితంగా ఎక్కువ మంది ఇండియన్ ఫార్మసిస్టులు, లేకపోతే ఎక్కువ ఇండియాలో మళ్ళీ అందులో గుజరాతీలు. ఇప్పుడు మన ఎన్హెచ్ఎస్లో హాస్పిటల్స్లో కాకుండా జీపీ సర్జరీలో, క్లినిక్స్లో ప్రతి ఒక్కళ్ళు మన ఇండియన్స్ ఉంటారు ఎక్కువ ఫార్మసిస్టులు. కాకపోతే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి అవగాహన అనేది తక్కువ. అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది మన ఇండియాలోనే ఆగిపోవడం, మన స్టేట్లోనే ఆగిపోవడం. అసలు వేరే విధంగా అసలు ఎలా ట్రై చేయవచ్చు ఏంటి అని చిన్న ఒక మోటివేషనల్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉపయోగపడిద్దని నేను ఆశిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఏంటంటే అసలు ముందు ఫార్మసిస్టులుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బీఫార్మసీ చేసాం, ఎంఫార్మసీ చేసాం. అసలు యూకేకి రావాలంటే ఎలా, అసలు పిన్ టు పిన్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ అది ప్రాసెస్ చెప్పే కన్నా ఫస్ట్ నేను శాలరీస్ అలా ఎలా ఇస్తారనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బ్యాండ్ 6గా స్టార్ట్ అవుతాయి. బ్యాండ్ 6 శాలరీ వచ్చేసి ఇక్కడ 37,338 అంటే సంవత్సరానికి ప్రయాణం 37 లక్షలు మనకు వస్తుంది అనమాట. ఈ 37 డివైడెడ్ బై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 37,000 వేసుకోండి. నేను రఫ్ ఫిగర్స్ ఇస్తున్నాను. మినిమం ఇక్కడికి వచ్చేసి మన ఇక్కడ ఫార్మసిస్టులు మినిమం మంత్లీ 3 లక్షలు ఎర్న్ చేస్తారు. ఇక్కడ నేను డీటెయిల్గా బ్యాండ్ వైజ్గా జూనియర్ ఫార్మసిస్ట్గా స్టార్ట్ అవుతారు. బ్యాండ్ 6 శాలరీ ఎంత అనేదేంటి డీటెయిల్గా ఇస్తాను. ఇక్కడ పైన పిక్చర్లో మీరు అది చూడండి, పిక్చర్ చూస్తే మీకు అర్థమవుద్ది. దాని తర్వాత మనం స్టార్టింగ్ బ్యాండ్ 6 అదే ఇక్కడ మినిమం స్టార్టింగ్ అది మళ్ళీ 39కి వెళ్ళిద్ది. అది 39,400 పౌండ్లకి వెళ్ళిద్ది. 39,405 పౌండ్లు. దీన్ని డివైడ్ పెట్టి అంటే 32,000 వస్తాయి అనమాట. అంటే మనకి 1,20,000 2 ఇయర్స్ మినిమం 37,000 నుంచి 39,000కి వితిన్ ద 2 ఇయర్స్లో మనకి శాలరీ పెరిగింది. స్టార్టింగ్ మనం చేసేది, నేను ఎప్పుడు మాట్లాడేది పౌండ్స్లోనే మాట్లాడుతున్నాను. స్టార్టింగ్ మనకు వచ్చేసి యాజ్ ఎ బ్యాండ్ 5గా స్టార్ట్ చేసేది జర్నీ 37,338 పౌండ్లకి స్టార్ట్ అవుతాయి. వితిన్ ద 2 ఇయర్స్ ఇంక్రిమెంట్లు అన్నీ చేసుకొని 39,405 పౌండ్లకి వెళ్తుంది అనమాట. ఇక 2 ఇయర్స్ ఉండి తర్వాత మళ్ళీ మనం మీ రోల్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఫార్మసిస్ట్, నేను సీనియర్ ఫార్మసిస్ట్గా అలా అవ్వాలి అనుకుంటే అప్పుడు బ్యాండ్ 7 అవుతారు మీరు. బ్యాండ్ 7 అయితే 46,148 పౌండ్లు వస్తాయి. అంటే మినిమం దగ్గర 4,20,000 నెలకు సంపాదించుకోవచ్చు. ఇంకా దీనికి హైక్ శాలరీ ఏంటంటే 48 పౌండ్లు. అంటే మీకు మినిమం ఒక 3 సంవత్సరాలకి మీరు దగ్గర ఒక 5 లక్షలు సంపాదించవచ్చు. 5 లక్షలకి వెళ్ళదు శాలరీ. ఒక నర్స్కే రావట్లేదు 5 లక్షల శాలరీ. ఫార్మసిస్టులకి ఏంటంటే అవగాహన లోపం వల్ల మన ఇండియాకి అంటే మెయిన్గా ఏంటంటే ఒక కరెక్ట్ స్ట్రాంగ్ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఒక డేర్ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఈ డేర్ స్టెప్ మన ఫార్మసిస్టులు, మన 2 తెలుగు రాష్ట్రాల ఫార్మసిస్టులు ఖచ్చితంగా డేర్ స్టెప్ తీసుకుంటే
మనకంటూ ఒక రెస్పెక్ట్ వస్తుంది, మనకంటూ ఒక వాల్యూ వస్తుంది. మన ఇండియాలో ఎలా కొంతమంది కొన్ని కేటగిరీస్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వాల్యూ ఇవ్వట్లేదు. ఒక ఫార్మసీ వాడు ఆ ఫార్మసీ చేశాడా, వాడు సర్టిఫికేట్ తీసుకుంటే మన మెడికల్ షాప్ పెట్టుకుంటే వాడు కొన్ని నెలల్లో ఒక 15,000 20,000 బడే వచ్చినా వాడు మహానా అని అనుకుంటారు. అసలు అది ఉండకూడదని. అసలు మీరే ఇక్కడికి వచ్చి ఇంత ఎర్న్ చేయొచ్చు, తర్వాత ఇండియా బ్యాక్ వెళ్ళి మీరే ఒక కంపెనీ పెట్టే అంత స్థాయికి మీరు ఎదగలుగుతారు. ఒక ఫార్మసిస్ట్కి ఇక్కడ వచ్చే జీతాలు అంత ఉన్నాయి. కాకపోతే ఇన్ఫర్మేటివ్ వీడియో, మోటివేటింగ్ వీడియో లేదు ఇప్పటి వరకు అని నేను ఆశిస్తున్నాను. లేదని నేను ఇప్పటిదాకా గమనిస్తున్నాను. ఎక్కడా లేదు, ఏ వీడియోలో చూసుకున్నా. కాకపోతే నేను చేసే కంటెంట్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడాలనే తప్ప మరే ఉద్దేశం లేదు. ఇకపోతే వీడియోలోకి వెళ్తే ఇందాక నేను చెప్పినప్పుడు ప్రాసెస్ చెప్తాను. మీరు స్టార్ట్ అయ్యేది యాజ్ ఎ కెరీర్గా బ్యాండ్ 6 దాన్ని జూనియర్ ఫార్మసిస్ట్. కాకపోతే నర్సెస్లో అంటే బ్యాండ్ 6 అంటే అది ఇన్ఛార్జ్ పోస్ట్, పెద్ద పోస్ట్ అనమాట మాకు. కాకపోతే ఇక్కడ మీకు బ్యాండ్ 6 శాలరీ ఎక్కువగానే ఇస్తారు. కాకపోతే స్టార్టింగ్ ఫార్మసిస్ట్గా జూనియర్ ఫార్మసిస్ట్గా స్టార్ట్ చేయాలి. ఇండియాలో బీఫార్మసీ చేసినా ఎంఫార్మసీ చేసినా ఇక్కడికి ఎలిజిబిలిటీ ఏంటి అనే ప్రాసెస్ పిన్ టు పిన్ చెప్తాను. ఇక్కడ వెంటనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బీఫార్మసీ చేసాము, వెంటనే ఒక 1 to 3 ఎక్స్పీరియన్స్ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ జాబ్ చేయడం కుదరదు. దీనికంటూ సర్టెన్ రిజిస్ట్రేషన్ బాడీ ఉంటుంది. ఆ బాడీలో ఎన్రోల్ అవ్వాలి. ఎన్రోల్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాయాలి. మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత క్లినికల్గా పోస్టింగ్ సైడ్ వెళ్ళాలి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మనం రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఏంటంటే మనం ఆస్పెప్ కోర్స్ అని ఒకటి ఉంటుంది. ఈ ఆస్పెప్ కోర్స్ చేసిన తర్వాత ఓవర్సీస్ ఫార్మసిస్ట్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఈ ఆస్పెప్ కోర్స్ అనే దాన్ని ఓవర్సీస్ ఫార్మసిస్ట్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఇది యూనివర్సిటీ ఎలా అంటే బహుశా మ్యాక్సిమం మనం ఇండియాలో ఈ ఆస్పెప్ కోర్స్ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. దీన్ని మనం ఇండియా నుంచే అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో ఆస్పెప్ అని కొట్టినా లేకపోతే జిఐపి రిజిస్ట్రేషన్ అని కొట్టినా ఆస్పెప్లో మనం ఆస్పెప్ కోర్సు చెప్పాను కదా, ఈ ప్రోగ్రామ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చి గుర్తుపెట్టుకోండి ఆస్పెప్. దీన్ని మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే జీపీహెచ్సి వెబ్సైట్కి వెళ్ళి సెర్చ్ ఫర్ జీపీహెచ్సి వెబ్సైట్కి వెళ్ళి దీంట్లో ఆస్పెప్ కోర్స్ కోసం సెర్చ్ చేయాలి. జనరల్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ యూకే ఉంటుంది. ఆ యూకేలో ఆ జీపీహెచ్సి వెబ్సైట్లో ఆస్పెప్ కోర్స్ డీటెయిల్స్ ఎతికి సర్టెన్ యూనివర్సిటీ వస్తాయి. ఆ సర్టెన్ యూనివర్సిటీస్ వచ్చినప్పుడు యూనివర్సిటీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆస్పెప్ కోర్స్ చూసారు కదా, ఆస్పెప్ కోర్స్ క్లిక్ చేస్తే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఏం డాక్యుమెంట్స్ అంటే మనం ఫార్మసీ పాస్ అయినట్టు ఓడీస్, ఫార్మసీ సర్టిఫికేట్స్, మనం పీసీఏలో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయిన సర్టిఫికేషన్, మనకి ఎక్స్పీరియన్స్. ఇకపోతే మినిమం మేజర్గా పెద్దది ఏంటంటే ఓఈటీ కానీ ఐఎల్స్ కానీ అందరికీ ఇక్కడే మనకి ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ చేసేవాళ్ళు ఏంటంటే మామూలు నార్మల్ మిడిల్ క్లాస్. అప్పుడు ఇంటర్ తెలుగు మీడియం చదువు, 10th తెలుగు మీడియం చదువు, తర్వాత ఇంటర్కి ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసి తర్వాత ఫార్మసీలో ఇంగ్లీష్ మీడియం చేసిన వాళ్ళకి కాకపోతే కొంతమంది ఏంటంటే వెనకడిగేస్తారు. నేను చెప్పేది ఖచ్చితంగా ఫార్మసీ వాళ్ళకు ఉపయోగపడేది ఏంటంటే మీరు ఫార్మసీలో ఫైనల్ ఇయర్లోనే స్టార్ట్ చేయండి. ఓఈటీయా ఐఎల్సా, ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్టా ఐఎల్సా, ఏదో ఒకటి నిర్ణయం చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4th ఇయర్లో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసీలో ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. మనం ఏం చేయాలంటే ఓఈటీయా ఐఎల్సా ఏదో ఒకటి చూస్ చేసుకొని 4th ఇయర్ ఇంకా ఆఫ్ ఉందనగానే ఈ ఓఈటీ కానీ ఐఎల్స్లో కానీ కూర్చొని మనం వెంటనే 2 years వ్యాలిడ్ ఉంటుంది. నువ్వు 4th ఇయర్ అయ్యే లోపల ఫార్మసీ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యే లోపల నువ్వు ఎగ్జామ్ రాసావనుకోండి, ఈ సర్టిఫికేట్ ఈ స్కోర్ రిజల్ట్ అనేది 2 years వ్యాలిడ్ ఉంటుంది. 1 year నువ్వు ఎక్కడో చోట పనిచేస్తా ఈ ఎక్స్పీరియన్స్ అంతా నువ్వు ఇలా గెయిన్ చేసుకొని అప్పుడు నువ్వు ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసుకుంటే కాందంటుంది ఏదీ లేదు, ఈజీగా అయిపోద్ది. లేదా ఇప్పుడు టైం మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఎక్కడో చోట కోడింగ్ కంపెనీలోనూ ఎక్కడో చోట చేస్తున్నాను లేదా ఒక ఫార్మసీ కంపెనీలో చేస్తున్నాను అనే వాళ్ళకి ఏంటయ్యా అంటే రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్ ఫస్ట్ ఓఈటీ కానీ ఐఎల్స్ కానీ పెట్టుకోండి. ఐఎల్స్ ఎంత 15,000 16,000 ఫీజు అంతే. పెట్టుకొని ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఈ ఓఈటీ రాయాలి, ఐఎల్స్ రాయాలి, మన వల్ల కాదు, ఇప్పుడు ఇంగ్లీషు అదంతా మనం యాడ్ చదువుతాం అని అనుకుంటే మాత్రం మీరే ఇబ్బంది పడతారు. కాకపోతే కొంచెం సక్సెస్ అనేది కొంచెం టైం పడుతుంది. త్వరగా వచ్చింది ఏది సక్సెస్ కాదు, త్వరగా వచ్చింది ఏది మన దగ్గర గట్టిగా ఎక్కువసేపు నిలబడతాం.
నేను అదే అన్నా. నాకు 2015లో నర్సింగ్ అయిపోయి నేను యూకేకి రావడానికి 2023, అంటే దగ్గర దగ్గర 6-7 ఏళ్ళు పట్టింది. ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత క్యాపబిలిటీ ఉండి, ఇంత ఇంగ్లీష్ వెకాబులరీ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నా కానీ నాలాంటి వాడికే టైం పట్టిందనమాట. కాకపోతే ఏంటంటే సక్సెస్ రావడానికి కొంచెం టైం పడుతుంది. దాంతోపాటు లక్ ఫ్యాక్టర్ యాడ్ అవ్వాలి. ఆ లక్ ఫ్యాక్టర్ నాకు ఆ టైంలో యాడ్ అవ్వలేదు అంతే. అందరిని మీ శ్రమను మీరు నమ్ముకోండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. ఓఈటీ, ఐఎల్స్ దీనివల్ల మనం రాయాలి, మనకి కొంచెం కమ్యూనికేషన్ తక్కువ ఉంటుంది అని భయపడమాకండి. ఎవరికన్నా ప్రతిదీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సాధ్యమే. ఇకపోతే ఐఎల్స్, ఓఈటీ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఎలాగో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీసా ప్రాసెసింగో, ఒక పాస్పోర్ట్ ప్రాసెసింగో ఏది చేయాలన్నా మనకి పీసీసీ కావాలి, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్తో పాటు అది అప్లోడ్ చేయాలి. దాంతోపాటు మనం ఫీజు కట్టాలి. జీపీహెచ్సి వెబ్సైట్లో ఆస్పాప్ కోర్స్ చేయడానికి మనం ఫీజు కట్టాలి. దగ్గర దగ్గర 600 పౌండ్ల నుంచి 700 పౌండ్లు, అంటే 60,000 నుంచి 70,000 వాళ్ళు ఫీజు కట్టాలన్నారు. ఇది ఫీ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మనకి అప్లోడ్ చేసిన తర్వాత మనకి అసలు మీరు అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు. మీరు ఆస్పాప్ కోర్స్ చేయవచ్చు అని మనకు ఒక లెటర్ పంపిస్తారు. మనకు మెయిల్ ఐడి అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, మెయిల్ ఐడి పంపిస్తారు. ఈ అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత జీపీఎఫ్సి వెబ్సైట్లో అప్పుడు తను ఇక్కడ యూకే రిజిస్ట్రేషన్ బాడీ మనకి ఒక లెటర్ వేస్తుంది, మెయిల్ పంపిస్తుంది. ఎస్, యు ఆర్ ఎలిజిబుల్ టు డూ ఆస్పాప్ కోర్స్ ఇన్ యూకే అని. అప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ స్టెప్, నాకు తెలిసిన యూనివర్సిటీలు యూకేలో 5 ఉన్నాయి ఆస్పాప్ కోర్స్ చేయడానికి. దాంట్లో ఫస్ట్ యూనివర్సిటీ ఏంటంటే హ్యాట్ఫోర్డ్షైర్ యూనివర్సిటీ. ఇక్కడ మా యూనివర్సిటీ, నేను ఉంటున్న లోకల్ యూనివర్సిటీ హ్యాట్ఫోర్డ్షైర్ యూనివర్సిటీ. తర్వాత సండర్లాండ్ యూనివర్సిటీ, తర్వాత ఆస్టన్, తర్వాత కింగ్స్టన్, తర్వాత బ్రింగ్టన్. ఈ టాప్ 5 యూనివర్సిటీస్ మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న కరెంట్ ట్రెండ్స్ ప్రకారం ఈ టాప్ 5 యూనివర్సిటీసే ఆస్పాప్ కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ అనమాట. మనకి ఏంటయ్యా అంటే ఇప్పుడు ఈడిచ్చిన లాటరీ సిస్టమ్ కాదు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 3 మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాట్ఫోర్డ్షైర్ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరు మీ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే హ్యాట్ఫోర్డ్షైర్ ఫస్ట్ పెట్టుకుంటే ఫస్ట్ కమ్స్ ఫస్ట్, ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాక్సిమం ఇస్తాడు. అక్కడ సీట్లు అయిపోతే అప్పుడు సెకండ్కి వెళ్తాడు. మీరు ఎప్పుడైనా చూసుకోండి, హ్యాట్ఫోర్డ్షైర్, సండర్లాండ్, ఆస్టన్, కింగ్స్టన్, బ్రింగ్టన్, ఈ యూనివర్సిటీలు ఏ యూనివర్సిటీ కావాలో మీకు ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్స్టన్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, కింగ్స్టన్ అంటే అప్పుడు కింగ్స్టన్ ఫస్ట్ పెట్టుకోండి. తర్వాత దాని దగ్గర ఫిల్టర్ చేసుకుంటారండి. కాకపోతే ఈ 5 యూనివర్సిటీలో ఉంటాయి. అప్పుడు మనం ఇది చూస్ చేసుకున్న తర్వాత ఈ యూనివర్సిటీలు చూస్ చేసిన తర్వాత జీపీహెచ్సి వాడు ఏం చేస్తాడంటే వాడు దీన్ని యూనివర్సిటీ పంపిస్తాడు. పలానా వ్యక్తి రాజేష్ కుమార్ అనే వ్యక్తి ఇలా కోర్స్కి అప్లై చేసుకున్నాడు. అప్లై చేసుకున్న తర్వాత ఇలా మా తరపున సర్టిఫికేషన్స్ అన్నీ జెన్యూన్గా ఉన్నాయి, ఇలా జీపీహెచ్సి కౌన్సిల్ ఇలా రిజిస్టర్ అయిపోయాడు, మీ యూనివర్సిటీలో ఇలా కోర్స్ చేయడానికి హీజ్ ఇంట్రెస్టెడ్ అని పంపిస్తారనమాట. అప్పుడు పంపించిన తర్వాత మనం సెండ్ చేస్తారు మన డాక్యుమెంట్స్. అప్పుడు ఇంకా మనం కోర్స్ చేయొచ్చు అనమాట. కోర్స్ చేసిన తర్వాత ఆస్పాప్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్న్షిప్ మినిమం 1 year చేయాలి. దానికి ఇంటర్న్షిప్ మనం ఇంటర్న్షిప్ చేస్తాం కదా, ఇంటర్న్షిప్ ఉన్నప్పుడు మనకి పే చేస్తారు. ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నర్సింగ్, ఫార్మసీ ఇండియాలో చదివితే మనం క్లినికల్స్కి వెళ్తాం. క్లినికల్స్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ అనేది ఇండియాలో ఉండదు మ్యాక్సిమం. నర్సింగ్ ఫార్మసీ గురించి చెప్తున్నా. ఇప్పుడు మనం క్లినికల్స్ చేస్తాం. క్లినికల్స్ చేసిన తర్వాత ఏంటి, మనకి ఇంటర్న్షిప్ చేస్తే వీళ్ళు మనకి ఇండియాలో పే చేయరు, కాకపోతే ఇక్కడ పే చేస్తారు. దీన్ని ప్లేస్మెంట్స్ అని కూడా అంటారు. ఇక్కడ పే చేస్తారు. తర్వాత జీపీహెచ్సి మనకి ఆస్పాప్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే జీపీహెచ్సి ఎగ్జామ్ రాయాలి. జీపీహెచ్సి ఎగ్జామ్ ఏంటంటే ప్రతి ఇయర్ జూన్ టు సెప్టెంబర్లో ఉంటుంది. కాకపోతే ఐఎల్స్లో ఓఈటీ లాగా ఎప్పుడైనా ఎన్నిసార్లు రాసుకోవడం కాకుండా ఇక్కడ మనకి 3 attempts ఉంటాయి. 1 time ఫీజు కడితే 3 attempts రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమన్నా రెగ్యులేషన్స్ చేంజ్ చేశారేమో కానీ నాకు తెలిసిన ఇక్కడ మా హాస్పిటల్లో ఫార్మసిస్ట్ చెప్పిన విధానంగా అప్పుడు తనకి ఫీజు ఒకసారి పే చేస్తే 3 attempts అలా ఇచ్చారనమాట ఈ జీపీహెచ్ ఎగ్జామ్ అనేది. అప్పుడు వన్స్ ఈ ఎగ్జామ్ పాస్ అయితే మనం రిజిస్టర్ అవ్వడానికి, అందులో సర్టెన్ బాడీలో రిజిస్టర్ అవ్వడానికి జీపీహెచ్సి కౌన్సిల్గా మనం 20,000 కట్టాలి.
అప్పుడు మనకి లైసెన్స్ వస్తుంది. లైసెన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? అన్నీ రెడీ చేసుకున్నారు. ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ ఇండియాలో ఫార్మసీ అయిపోయింది. ఫార్మసీ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంది, పాస్పోర్ట్, ఓఈటీ, ఐఎల్స్, మన ఫార్మసీ డే సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉండి మనం పీసీసీ ఇవన్నీ ఉండి జీపీహెచ్సి వెబ్సైట్లోకి వెళ్ళి ఓస్పెప్ కోర్స్ చేయడానికి ఇవన్నీ మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం. వాడు వెరిఫై చేసి మనకి లెటర్ పంపిస్తాడు, అప్లై చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఏం చేయాలి? మనము యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోమని టాప్ 5 యూనివర్సిటీస్ ఇస్తాడు. 5 యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ మూడు పెట్టుకోవడానికి మనం ఆప్షనబుల్. ఫస్ట్ 3 పెట్టుకుంటాము. 3 పెట్టుకున్న తర్వాత మనం ఓస్పెప్ కోర్స్ చేయడానికి మనం ఫీజు కడతాము, ఆ యూనివర్సిటీలో జాయిన్ అవుతాము. అది అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్కి వెళ్తాము. ప్లేస్మెంట్స్కి అయిపోయిన తర్వాత జీపీహెచ్సి ఎగ్జామ్స్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సిందల్లా ఓఈటీ రాస్తారు ఆర్ ఐఎల్స్ రాస్తారు. ఫస్ట్ అది ఎగ్జామ్ రాస్తారు ఇండియాలో. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఓస్పెప్ కోర్స్ చేస్తారు, దాంతోపాటు ఇంటర్న్షిప్ చేస్తారు. తర్వాత మూడోది ఏంటంటే ఎగ్జామ్స్ 2 ఉంటాయి మనకి. ఇంకోటి జీపీహెచ్సి రిజిస్ట్రేషన్ లైసెన్సర్ ఎగ్జామ్ అనేది. ఈ ఎగ్జామ్ 3 అటెంప్ట్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ మెయిన్. ఇది పాస్ అయితేనే 3 అటెంప్ట్స్లో మనం పాస్ అయితేనే మనకి లైసెన్స్ వస్తుంది, మనకి పిన్ వస్తుంది. ఈ లైసెన్స్ వచ్చిన తర్వాతే మనం రిజిస్టర్ అయ్యి మనం ఫార్మసిస్ట్గా మన కెరీర్ని స్టార్ట్ చేయడానికి యూకేలో బాగుంటుంది. ఇది ప్రాసెస్. ఒక ఫార్మసిస్ట్ యూకేకి వచ్చి ఎలా తన జీవనం విధానం కొనసాగించాలి, తన జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఇది. అప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే ఒక ట్రాక్ జాబ్స్ ద్వారానో, ఆల్రెడీ నా ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఒక జెన్యున్గా ఎన్హెచ్ఎస్లో జాబ్ రావాలంటే అది ట్రాక్ జాబ్స్ ద్వారానే. మీ ఇక్కడ ఏంటంటే స్కామ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనమాట. మీకు జాబ్స్ అనేవి కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి. అలాగే మన సర్టిఫికేట్స్ అన్నీ డేటా బ్రీచ్ అయిపోద్ది అనమాట. మన డాక్యుమెంట్స్ అన్నీ మన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా వేరే వెబ్సైట్స్లో అప్లోడ్ చేసి ఏంటంటే దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. అందుకే ట్రాక్ జాబ్స్ ద్వారా ఎలాంటి ఫార్మసిస్ట్లకి బొచ్చెడు అవకాశాలు ఉన్నాయి. రండి, అసలు మంచిగా ఎక్స్ప్లోర్ అవ్వండి. ఇక్కడ లేదు కొన్ని సంవత్సరాలు ఉండి సంపాదించుకొని వెళ్ళిపోండి, బెస్ట్ అది. మన ఇండియాలో ఉండి ఒక 10,000కో 20,000కో 30,000కో చేయటం కన్నా కొంచెం టైం తీసుకోండి. అసలు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఫోకస్ అని కాకుండా ఒక సర్టెన్ ట్రైల్ ఇవ్వండి. ఐఎల్స్ రాయటానికి. ఐఎల్స్ రాసిన తర్వాత అప్పుడు రండి. ఈజీగా ఎంత క్లియర్ పాత్ ఎవ్వరు చెప్పుంటారు. ఎంత క్లియర్ పాత్ అసలు ఈజీ ఫార్మసిస్ట్లో ఇక్కడ లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఈజీ. మళ్ళీ మీరు వస్తే మీ హస్బెండ్ రావచ్చు, మీ హస్బెండ్ వస్తే మీ వైఫ్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఫార్మసిస్ట్ చేసి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ జాబ్ వస్తే ఎన్హెచ్ఎస్లో మంచి కెరీర్ లీడ్ చేయటమే కాకుండా మన వైఫ్ని తెచ్చుకోవచ్చు అనమాట. తర్వాత ఒకవేళ వైఫ్ వస్తే హస్బెండ్ ఇండిపెండెంట్గా రావచ్చు, తను ఏ జాబ్ అని చేయవచ్చు అనమాట. ఇది ఫార్మసిస్ట్ల గురించి నేను చెప్పదలుచుకున్న వీడియో ఓవరాల్గా. ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నన్ను ఇలానే మన ముందు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు తెలిసిన ఫార్మసిస్టులు ఎవరైతే 4th ఇయర్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో పంపించండి. వాళ్ళకి జెన్యూన్గా యూజ్ అవుతుంది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ ఇంక ముందు వీడియోల కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. జై హింద్.